నిజాంపేట్ మండల కేంద్రంలోని శ్రీచక్ర పౌల్ట్రీ ఫార్మ్ సమీపంలో బుధవారం ఉదయం సిద్దిపేట నుండి మెదక్కు వస్తున్న పెండ్లి బృందం బస్సును మెదక్ నుంచి సిద్దిపేటకు వెళ్తున్న లారీ అతివేగంతో ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు క్షతగాత్రులను ఫోన్లో పరామర్శించారు. వెంటనే సిద్దిపేటలో ఉన్న ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్తో ఫోన్లో మాట్లాడి క్షతగాత్రులకు వైద్య సదుపాయం అందజేయాలని సూచించారు. అవసరమైతే హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించాలని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వాళ్లకు అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఫోన్లో మాట్లాడి హామీ ఇచ్చారు. అనంతరం సీఐ వెంకటేష్ మాట్లాడుతూ బస్సు లారీ ఢీకొనడంతో లారీ డ్రైవర్ బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయని, బస్సులో ఉన్న నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు నిజాంపేట గ్రామ శివార్లో NS 765D రోడ్డు పైన మెదక్ వైపు వెళ్తున్నటువంటి ఒక టూరిస్ట్ బస్సును లారీ ఆపోజిట్లో వచ్చి అతివేగంగా నడిపి బస్సును ఢీకొనడం జరిగింది. ఇట్టి ప్రమాదంలో లారీ డ్రైవర్కు బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలని, అదేవిధంగా బస్సులో ఉన్నటువంటి ఇద్దరికి కూడా ఒక పాప 7 years, ఒక లేడీ 50 years, మొత్తం 4 members ఇంజూరీ అయినట్టు మనకి ప్రాథమికంగా తెలిసింది. దీనిపై విచారణ చేస్తుంది.